పర్లేదు రెడ్డి గారిని దిగకూడదు. సార్ నమస్తే అండి. ఇది ఏ ఊరు వస్తుంది సార్? ఇది కనివేడు అండి. ఏ మండలం సార్? పచ్చవై మండలం అండి. జిల్లా వచ్చేసి ఎన్టీఆర్ జిల్లా. ఎన్టీఆర్ జిల్లా అండి. ఇది ఏ విత్తనం అండి? ఇది 9234 మిత్ర అండి. ఇది కంపెనీ ఏంటండి? క్యాస్పెయిన్ అండి. క్యాస్పెయిన్ సీడ్స్ వారి 9234 మిత్ర అనే రకాన్ని ఎంచుకున్నారు. ఎన్ని ఎకరాల్లో సాగు చేశారు సార్? ఇది ఎకరాలండి. ఎన్ని సార్? 3 ఎకరాలండి. 3 ఎకరాల్లో సాగు చేశారు. సార్ ఓకే ఓకే. ఈ ఎక్కడి నుంచి తెచ్చుకున్నారు సార్? ఇక్కడ ఇది వస్తాయా సార్? అయ్యప్ప సార్ ఇచ్చారు మాకు. అయ్యప్ప సీడ్స్, శ్రీ అయ్యప్ప సీడ్స్ ట్రేడర్స్ వారి శ్రీహరి గారు దగ్గర నుంచి తెచ్చుకున్నారు. మేము వేరే విత్తనం అడిగారు ఈ విత్తనం వేసుకోండి అని. అప్పుడు కూడా భయం అనిపించిందిలే కానీ అదేలే సార్. తర్వాత సార్ చెప్పబట్టి ఇది వేసుకున్నాం మేము. ఇది వేసుకున్నారు. మీకు ఎలా అనిపించింది సార్ ఈ విత్తనం పెట్టినందుకు? మంచిగా ఉంది సార్. అప్పుడు అంతకుముందు వేరే విత్తనం కోసం పోయాను, కాకపోతే బాగానే ఉంది. ఇప్పుడు గాలికి కానీ వానప్పుడుకి కానీ కంకి కింద పడింది కాబట్టి బాగుంది. వేరే అయితేనేమో పైన పడి హైట్ లో తక్కువ వచ్చింది. 4 గణప దగ్గర మీకు పొట్ట వచ్చేసింది, హైట్ కూడా తక్కువ ఎదిగింది అంటున్నారు. అంటే దీనివల్ల మీకు గాలిని కూడా తట్టుకోగలుగుతుంది. ఇంకా చీడపీడలు ఎట్లా ఉన్నాయండి దీని మీద? మీరు ఎప్పటి నుంచో మొక్కజొన్న సాగు చేస్తున్నారు కదా, కొన్ని సంవత్సరాల నుంచి. చీడపీడలు తాకిడి ఎట్లా ఉందండి దీని మీద, విత్తనం మీద? ఏం సార్? మందులు కూడా ఎక్కువ కొట్టలేదు చెప్పారు. 2 సార్లే కొట్టినాం అంతే. మనం చీడపీడలు కూడా చాలా తక్కువ దీనికి. అనుకున్న దానికి బాగుంది. దిగుబడి ఎంత వస్తుంది అనుకున్నారు సార్? దిగుబడి ఇప్పటికైతే 40 అని సార్ కూడా అప్పుడే అన్నారు. మేము కూడా అదే అనుకుంటున్నాం సార్, 40 క్వింటాల పైనే. అదే అండి. ఇంకా దీనిలో ఏంటండి దీంట్లో మీకు నచ్చింది ఏంటండి ఈ వెరైటీలో? ఈ విత్తనం కూడా బాగుంది సార్. ఇది మనకి వరుస కూడా బాగుంది, చివరి దాకా వచ్చింది, మంచిగా ఉంది. పొట్టు కూడా పలసను సార్. మీకు ఇరవటానికి ఎట్లా అనిపిస్తుంది సార్? మంచిగా ఉంది సార్. ఇది మీకు ఇప్పుడు వరకు ఇన్ని సంవత్సరాల నుంచి సాగు చేసిన వెరైటీల్లో ఈ వెరైటీ బాగా, క్యాస్పెయిన్ సీడ్స్ వారి మిత్ర 9234 అనే వెరైటీ మీకు బాగా నచ్చిందని చెబుతున్నారు సార్. మీ ఈ వెరైటీ గురించి, మిత్ర 924 గురించి రైతు సంతోషం, ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. దీని గురించి మీరు కూడా 2 మాటలు మాట్లాడవలసిందిగా కోరుకున్నాను సార్. అయితే క్యాస్పెయిన్ మిత్ర ఇప్పుడు మనం మార్కెటింగ్ చేసిన అన్ని వెరైటీల్లో కూడా టాప్గా ఉంది, బాగుంది. వరసల్లో కానీ గింజ నాణ్యత కానీ, గింజ సైజు కానీ, బద్ద రావటం కానీ, అదే హైట్ కూడా తక్కువలో. ఈ విత్తనం ఏంటంటే హైట్ తక్కువలో రావటం వల్ల దుమ్ముల నుంచి కూడా రైతులకు రక్షణ ఉంది. కంకి కూడా యూనిఫామ్ వచ్చింది, కంకి సైజు కూడా యూనిఫామ్ ఉంది. కంకి కూడా ఎక్కడ కూడా కొస గింజ వరకు బాగుంది. అన్ని ఫీల్డ్స్ లో కూడా ఇదే విధంగా ఉంది. విత్తనం చాలా బాగుందండి. ఇది ప్రతి రైతు పెట్టిన ప్రతి రైతు సంతోషంగా ఉన్నారు. ఈ విత్తనం వేసిన ప్రతి రైతు చాలా సంతోషంగా ఉన్నారు, బాగుందని అంటున్నారు. కర్ర సైజు కూడా లావుంది. అదే సార్. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. ఓకే.